హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇదివరకు వచ్చినటువంటి మోడల్స్లో ఇది ఒకటి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఈ అండర్ రూట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓకే, ఈ అండర్ రూట్ ప్రాబ్లమ్స్లో ఏముందంటే కనుక మనకి 2 అనేది ఉందండి. ఏముందండి ఇక్కడ 2 అనేది ఉందండి. ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోండి డియర్ ఆస్పిరెంట్స్. ఎన్ని టైమ్స్ ఉందంటే కనుక 6 టైమ్స్ ఉందండి. ఎన్ని టైమ్స్ ఉందండి ఇక్కడ 6 టైమ్స్ ఉందండి. ఈ 6 టైమ్స్ ఏమవుతుందంటే మనకి 9 to the power ఆఫ్ డినామినేటర్లో 2 to the power of 6 అవుతుందండి. పవర్లో డినామినేటర్లో 2 to the power of 6 అవుతుందండి. మరి న్యూమరేటర్లో ఏమవుతుందంటే కనుక న్యూమరేటర్లో -1 అవుతుందండి. న్యూమరేటర్లో ఏమవుతుందండి ఇక్కడ -1 అవుతుందండి. అంటే ఏమవుతుందంటే 63 అవుతుందండి. 2 to the power of 6 వాల్యూ ఎంత అంటే 64 అండి. ఆ -1 చేస్తే 63 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, ఈ 729 ఎలా రాసుకోవచ్చు అంటే 9 to the power of 3గా రాసుకోవచ్చండి. ఎలా రాసుకోవచ్చు అండి ఇక్కడ 9 to the power of 3గా రాసుకోవచ్చు అండి. సో హోల్ టు ద పవర్ ఆఫ్ n-1గా రాసుకోవచ్చు అండి. 9 to the power of 63/64 ఈక్వల్ టు 9 to the power of 3n-3గా రాసుకోవచ్చు అండి. 3n-3గా రాసుకోవచ్చు అండి. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 63/64 ఈక్వల్ టు 3n-3 అండి. ఈ -3 కాస్త లోపలికి వస్తే ఏమవుతుందంటే +3 అవుతుందండి. సో చూడండి, 3n ఈక్వల్ టు 63/64 +3 అండి. సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే మనకి ఇది 192 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, 192 63 కలిపితే ఏమవుతుందంటే మనకి 5 15 1 255/64 అవుతుందండి. అండర్స్టాండ్? సో 3n ఈక్వల్ టు 255 అంటే థర్డ్ టేబుల్తో పోయేటువంటి నెంబర్ ఏంటంటే 3 8 24 3 5 15 అండి. సో 85/64 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అండి. ఓకేనా ఫ్రెండ్స్?